వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. పట్టణ పురవీధుల్లో నృత్య కళాకారులు బాలబాలికల కోలాటం నిర్వహిస్తూ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని అన్నారు. కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సమాజంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన కేవలము దళితులకే కాదు, ఈరోజు ఒక ఆర్బీఐ ఉందంటే ఆయన రచించిన పుస్తకాన్ని ఆధారంగా తీసుకొని ఈరోజు ఆర్బీఐ నెలకొనింది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అదే నీతి సంఘాలను కానీ అగ్రికల్చర్ని ఏ విధంగా కాంప్రమైజ్ చేయాలా, ఏ విధంగా ఎకనామిక్స్ని స్టెబిలైజ్ చేసి దేశ పురోగతికి పాటుపడాలా, ఇదంతా కూడా ఆయన కాన్స్టిట్యూషన్కే కాకుండా ఇవన్నీ కూడా ఆయన చేసిన విధానాలను మనం గుర్తుపెట్టుకోవాలి. మహిళలకు మరీ ముఖ్యంగా మహిళలకు హక్కులు కల్పించడం కానీ, మహిళా సాధికారత విషయంలో కానీ, కార్మికులకు కానీ ఆయన కల్పించిన హక్కులు కానీ ఇవన్నీ కూడా మనము ఒక దళిత వర్గానికే కాకుండా మిగతా సమాజానికన్నా కూడా ఆయన కల్పించిన హక్కులని గమనించాలా. అయితే ఈరోజు నేను మీ అందరికీ తెలియపరచుకోవడం ఏంటంటే మా పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక జిల్లాకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు, కోనసీమ అంబేద్కర్ పేరు పెట్టడమే కాకుండా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పి అది కేవలం విగ్రహం వరకే కాకుండా సామాజిక న్యాయానికి ఆయన పాలనలో ప్రతిరూపంగా ఆయన పాలించిన విషయం కూడా మనందరికీ తెలుసు. ఈరోజు నేను కూటమి ప్రభుత్వాన్ని కోరడం ఏంటంటే పేద బడుగు బలహీన వర్గాలకు ఏవైతే మీరు హామీలు ఇచ్చారో అవన్నీ కూడా గ్రౌండ్ టోటల్ పీపుల్కి అవి వర్తిస్తాయి. వాటిని మోసం చేయకుండా అమలు చేసే దిశగా మీరందరూ కూడా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అంబేద్కర్ గారు దేశం ముందు అన్న నినాదంతోనే ఆయన జీవితకాలం అంతా కూడా గడిచింది. అదేవిధంగా ఎవరు అధికారంలో ఉన్నా కూడా పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలి, దేశం తద్వారా అభివృద్ధి వాళ్ళందరూ కూడా పనిచేయాలన్నది ఈరోజు అంబేద్కర్ గారి స్ఫూర్తితో మనమందరం కూడా ఒక ఈక్వాలిటీని గుర్తుపెట్టుకొని సమాజం నడిపించే విధంగా మనందరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఎంతో ఆప్యాయంగా ఫాదర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్గా, తర్వాత ఆయన న్యాయవేత్తగా, బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసం తన జీవితాలంతా కూడా పరంగా పెట్టి ఆయన పాటుపడిన విషయం, అది ముఖ్యంగా మహిళలకు కార్మికుల కోసం వాళ్ళ హక్కుల కోసం పోరాడిన విషయం ఇవన్నీ కూడా మనందరికీ తెలిసిన విషయం. అయితే ఆయన ఈరోజు ఆయన జయంతి సందర్భంగా అందరికీ తెలియపరుచుకునే విషయం ఏంటంటే కేవలం ఆయన ఒక దళిత ప్రజాప్రతినిధిగానే, ఒక దళిత వ్యక్తిగానే మాత్రం సమాజం గుర్తించకుండా ఆయన మన దేశ పురోగతికి కానీ ఉన్నతికి కానీ ఆయన చేసిన సేవలు, ఎనలేని సేవల్ని కూడా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆనాటి పరిస్థితుల్లో అంటరానితనం అంత డామినెంట్గా ఉన్న రోజుల్లో ఎటువంటి కక్ష బాధ కోపం లేకుండా దాన్ని ఆయన ఒక పాజిటివ్గా ఛానలైజ్ చేసుకొని విద్యతో మాత్రమే అభివృద్ధి చేయగలమని ఆయన నమ్మి ఆయన చేసి చూపించిన విషయము ఈరోజు సమాజంలో ప్రతి ఒక్కరు కూడా దాని నుంచి నేర్చుకోవాలి. ఎందుకంటే ఆ విద్య ద్వారానే మనిషి జీవితంలో మార్పు వస్తుందని ఆయన నమ్మినారు. కాబట్టి